గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులపై నిన్న తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. అప్పులపై అమీతుమి అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రముఖంగా ప్రచురించారు. వాద ప్రతివాదాలతో దద్దరిల్లిన శాసనసభ, భట్టి విక్రమార్క, హరీష్ రావుల సవాళ్లు ప్రతి సవాళ్లు. ఏడాదిలోనే ప్రభుత్వం 1,27,000 కోట్ల అప్పు తీసుకుందని హరీష్ రావు ధ్వజం. దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనలను ఉప ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. 52,000 కోట్ల రుణమే తీసుకున్నామని వెల్లడించారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదని స్పష్టం చేశారు. ఇక రైట్ సైడ్ లో కనుక చూసినట్లయితే నిన్న జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైతే బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించిన తర్వాత జేపీసీకి పంపడం జరిగింది. జేపీసీకి జమిలీ అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. నిన్న ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రతిపక్షాలు. ఈ బిల్లు తేవడం అనేది నియంతృత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదు అని చెప్పేసి ఓవైపు ప్రభుత్వం అంటోంది. ఈ బిల్లును ప్రధానే జేపీసీకి పంపమన్నారు అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న సభలో వెల్లడించిన విషయాన్ని మనం చూశాము. మొత్తానికి జేపీసీకి జమిలీ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ మృత్యు వలయం అన్నటువంటి హెడ్లైన్తో యువత వ్యసనాల ఉచ్చులో పడిపోతోంది అన్నటువంటి వార్తను మృత్యు వలయం అంటూ ఇచ్చారు. గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలు కూడా చేస్తున్నారు. ఈ లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల విష వలయంలో చిక్కుకొని బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. అయితే అమాయకులే లక్ష్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అనేవి చెలరేగిపోతున్నాయి. రవాణాను అరికడుతున్నా గంజాయి అయితే ఎక్కడి నుండే దొరుకుతుంది. మొత్తానికి జూదాన్ని నిషేధించినా ఆన్లైన్లో అందుబాటులోనే ఉంటుంది. మొత్తానికి ఇది ఒక మృత్యు వలయంలా తయారైంది అని చెప్పేసి ఈ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యువత బలవన్మరణానికి పాల్పడే విధంగా, అదేవిధంగా హత్యలకు దారితీసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేస్తూ వాటికి సంబంధించి సమగ్ర కథనాన్ని ఇచ్చారు. ఇక జేపీసీకి జమిలీ బిల్లు. లోక్సభలో 2 బిల్లులను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. నిన్న విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డివిజన్ ఓటింగ్ జరిగింది. అనుకూలంగా వచ్చేసి 269 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. మొదటి అడుగులోనే లభించని 2/3 ఆధిక్యం. టీడీపీ, శివసేన, సింధే వర్గం సంపూర్ణ మద్దతిచ్చింది. ఇక అప్పుల కుప్పలు మీ వల్ల అంటే మీ వల్ల అని చెప్పేసి నిన్న తెలంగాణ శాసనసభలో జరిగిన రచ్చ మనం చూసాము. సో అప్పుల కుప్పలు మీ వల్లే కాదు, మీ వల్లే. అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గ పరస్పర ఆరోపణలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ అన్నటువంటి లైన్తో టాప్ ఐటమ్ను మీరు చూడొచ్చు. మాతా శిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఇది అని చెబుతూ ఆ నివేదికను ఇక్కడ పొందుపరుస్తూ 10 ఏళ్ల వైద్య విజయాలకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన కితాబు ఇది అంటూ కథనాన్ని హైలైట్ చేస్తూ పైన టాప్ ఐటంలో ఇచ్చారు. 40% తగ్గిన శిశు మరణాలు, 46% మాతృ మరణాలు. కేసీఆర్ కిట్ బంపర్ హిట్. సాధారణ ప్రసవాలకు తోడ్పాటు. అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మికి తోడు మౌలిక వసతుల కల్పన. 13.9 లక్షల మందికి ఆర్థిక భరోసానిచ్చిన కేసీఆర్ పాలన. మారిన సర్కార్ దవాఖానా. వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. కాంగ్రెస్ ఏలుబడిలో ఏడాదిలోనే తల్లకిందులైన వైద్యారోగ్యం. న్యూట్రిషన్ కిట్ బంద్. సాధారణ ప్రసవాలకు తగ్గిన ప్రాధాన్యం అంటూ ఆర్బీఐ ఇచ్చిన కితాబు ఇది. 10 ఏళ్ల వైద్య విజయాలను ప్రస్తావిస్తూ మాతా శిశు సంరక్షణలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది ఆ 10 ఏళ్లలో అని చెప్పేసి కథనాన్ని ఇచ్చారు. ఇక రైతుల కోసం సుప్రీంకు, లగచర్లపై కోర్టులో, అసెంబ్లీలో పోరాడతాం అంటున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫామా బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్. ఏడాదిలోనే రేవంత్ రంగు బయటపడింది. అల్లుడు అదానీ కోసమే గిరిజన రైతుల చెర.
రేవంత్ ప్రజలపై ప్రేముంటే వెల్దండలో నీకున్న 500 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టుకో. ప్రజాపాలన అంటే అరెస్టులు అరాచకమేనా? లగచర్ల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలు. రుణమాఫీపై సవాల్ చేస్తే పారిపోయిన సర్కార్. తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నేతలు కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. మరో లగచర్ల పలిమెల దక్కన్ సిమెంట్స్ కు పేద రైతుల భూములు. కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇలాఖాలో 300 ఎకరాల భూములు హస్తగతం అంటూ ఈ వార్తను ఇస్తూ భూములు ఇచ్చేది లేదంటున్నారు రైతులు అన్న కథనాన్ని ఇక్కడ ప్రచురించారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగు చూసినట్టయితే రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది. 20న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. ఇక శాసనసభలో నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులపై కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ముఖ్యంగా అప్పులకు సంబంధించి ప్రస్తావిస్తూ ఈ అప్పుల కుప్ప మీదంటే మీదన్నటువంటి ఆరోపణ ప్రత్యారోపణను మనం చూసాము. దానికి సంబంధించి హైలైట్ చేస్తూ అప్పులపై గరం గరం అన్నటువంటి హెడ్లైన్తో బ్యానర్ ఐటమ్ను వెలుగు ప్రచురించింది. ఇక 1-2 రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేసు నమోదుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది అంటూ మరో వార్తను ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది వెలుగు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా జమిలి బిల్లు జేపీసీకి అంటూ ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూల ఓట్లు 269, వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి. మొత్తానికి ప్రతిపక్షాలైతే తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ జమిలి బిల్లును. బిల్లు తేవడం నియంతృత్వం అని చెప్పేసి విమర్శలు గుప్పించిన విషయం మనకు తెలిసిందే. ఇక రాష్ట్ర అధికారాలపై పెత్తనం కాదు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేసింది. సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం అని చెబుతూ వార్తను హైలైట్ చేస్తూ ప్రజలు యోగా ప్రాణాయామం చేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. మరో 10 ఎకరాల కేటాయింపుకు సిద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబు. స్టెల్లా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం. అక్రమార్పులపై కఠిన చర్యలు తప్పవు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జేపీసీకి జమిలి బిల్లులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా కథనాన్ని ప్రచురించారు. లోక్సభలో 2 బిల్లులను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అనుకూలంగా 269 ఓట్లొచ్చాయి, వ్యతిరేకంగా 198 ఓట్లొచ్చాయి. మొదటి అడుగులోనే 2/3 మెజారిటీ దక్కలేదు. టీడీపీ, శివసేన, సిందే వర్గం సంపూర్ణ మద్దతు. రోగుల చెంతకే వైద్య సేవలు. టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతాలు. సీఎం. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్టెక్ సైన్స్. డీప్ టెక్ పై విద్యార్థులు పట్టు సాధించాలి. ఎయిమ్స్ అభివృద్ధికి మరింత సహకరిస్తాం. మరో 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధం. రాష్ట్రపతి ముర్ము జీవితం స్ఫూర్తిదాయకం. మారుమూల గ్రామం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు అంటూ చంద్రబాబు ప్రశంసలు. నెక్స్ట్ సాక్షి. లోక్సభలో జమిలి బిల్లులు అంటూ విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘ్వాల్. బిల్లులపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు. అంగీకరించిన స్పీకర్. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్. ఆ తర్వాత 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ. రాజ్యాంగానికి, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి విపక్షాలు. పార్లమెంటుకు సవరణాధికారం లేదన్న కాంగ్రెస్. కొట్టిపారేసిన కేంద్రం. జేపీసీలో చర్చిద్దామన్న షా. బిల్లుపై లోతైన చర్చే మోదీ అభిమతమని వెల్లడి. బిల్లులను జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.